బీర్పూర్ మండల కేంద్రంలో రైతు వేదికలో మండలానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 28 లక్షల రూపాయల విలువల చెక్కులను ఆ లబ్ధిదారులకు పంపిణీ చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం బీర్పూర్ మండల కేంద్రంలో 1,43,00,000తో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను స్థానిక నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే. త్వరితగతిన ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఇంకోటి గుండె జమున నెక్స్ట్ చెల్లపల్లి కంబపల్లి గ్రామాలు ఏదుల లక్ష్మి పర్వతం వసంత గౌత్మ సార్ మంగళ గ్రామము చుంచు సుధారాణి పెనుగొండు గంగవ్వ ముత్యాల లక్ష్మి మంగళ అమ్మ చుంచు సంధ్యారాణి పెనుగొండ గంగవ్వ ముత్యాల లక్ష్మి మంగళ గ్రామం మరి ప్రముఖ నాయకుడు మల్లేశ్వర్ గారు. నెక్స్ట్ రంగసాగర్ గ్రామం రంగసాగర్ సర్పంచ్ గారు. నెక్స్ట్ తాళధర్మారం కుందూరు సర్పంచ్ గారు. అమృత యాదుల సత్తవ్వ పాలకు చిలుకవ్వ కొండ రాజవ్వ సంపతి మల్లవ్వ ఈ 8 మంది ఒకటిసారి చెక్ తీసుకుని లేట్ ఉంటాయి సార్. తుమ్మూరు గ్రామం ప్రజలక్ష్మి వచ్చింది వన్ ప్లస్ కాదు సార్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మహిళల విషయంలో ఆడపిల్ల పెళ్ళైతే ఒక 50,000 ఇవ్వాలని మొదట్లో అప్పుడున్న ప్రభుత్వం మొదలుపెట్టింది. అది కూడా ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు మాత్రమే. ఆ తర్వాత అన్ని వర్గాల వారికి తర్వాత 75,000 లక్ష రూపాయలు ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఆ పథకాన్ని ఇచ్చుకుంటూ ఇవాళ బీర్పూర్ మండలం 28 మందికి ఇస్తున్నాం. ఒక 8 మందికి తుంగూరులో, 4 బీర్పూర్, 4 కొల్లా, ఎట్లా 28 మందికి ఇస్తూ దాంతో పాటుగా మన పేదవాళ్ళు ఊళ్ళలో ఉన్న వాళ్ళు కొత్త రేషన్ కార్డు ఇచ్చింది. రేషన్ కార్డు ఇచ్చి చెత్త దుక్కుడే కాదు, దొడ్డు బియ్యం బంధు పెట్టి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం వచ్చింది. కరెంట్ అనేది ఒకప్పుడు రైతులకు మాత్రమే ఉచితంగా ఉండేది. ఎద్దు వ్యవసాయం లేని వాళ్ళకు, గోదావరి లేని వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు కరెంటు విషయాల్లో ఎలాంటి లాభం లేకుండా ఇప్పుడు చిన్న గుడిసెకెళ్ళి 2-3 అరల నుండి 200 యూనిట్లు వాడుకునే వాళ్ళకు కూడా మన కరెంటు ఫ్రీ చేసారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
మీ అందరి పక్షాన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఇవన్నీ ఒకెత్త అయితే బీర్పూర్ మండలంలో ఒక చిన్న పొలవాయిల కోవలపల్లిలో కొన్ని ఇల్లు తప్పితే ఎక్కడ కూడా ఇల్లు కట్టలేకపోయినా అట్లాంటి పరిస్థితుల్లో మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. చిన్నప్పటికీ ఎంతో మనం ఇందిరా మింగ్లు అయింది, కానీ ఆ ఇందిరా మింగ్లు కాదు మనకు తర్వాత ఇల్లు సరిగా రాలేదు. నేను కూడా ఎమ్మెల్యే ఉండేది జైత్యాల టౌన్లో బాగానే కట్టించిన కానీ పల్లెటూరులో కట్టుకోవడానికి ముందుకు రాలేదు, గుర్తింపులకు రాలేదు. సందర్భంలో 400 పైన ఇల్లు బీర్పూర్ మండలంలో మంజూరు చేస్తే పేదవాళ్ళు చాలా మంది కూడా కట్టుకుంటా ఉన్నారు. ఇప్పటికే బేస్మెంట్ కట్టుకుంటే చాలు, పులేది మంచి కట్టుకుంటే ₹1,00,000 చొప్పున, గోడలు పెట్టుకుంటే మరో 1,00,000, చెత్త పడితే 3,40,000 చొప్పున. ఇప్పటికీ వివిధ స్టేజ్లలో 400 ఇస్తే 335 మందికి ఆల్రెడీ డబ్బు వచ్చింది. 335 ఇళ్ళు పోయిన 10 ఏళ్ళలో 35 ఇళ్ళు కూడా కట్టలేకపోయినాం, కానీ ఇవాళ 335 ఇళ్ళు వచ్చింది. మా పాత్రికేయ మిత్రులు ఇక్కడ వాళ్ళకి తెలుసు, మా ఊరు అంతరం జైత్యాల పక్కన ఉంటుంది దగ్గర. అప్పుడప్పుడు మా పెద్దలందరికీ తెలుసు. మా ఇంట్లో కూడా రాజకీయ నాయకులు చాలా మంది ఉండి చెప్పి 100 ఇళ్ళు కట్టారు. ఇప్పటికి కూడా ఇండ్లు మంచిగా ఉన్నాయి. తర్వాత ఒక 50 ఇళ్ళు నేను ఎమ్మెల్యే అయినా కట్టిద్దామంటే కట్టించలేకపోయినా ఊళ్ళో. ఇప్పుడు జర కొన్ని పూర్తయింది. కానీ ఈరోజు బీర్పూర్ మండలంలో 335 మందికి ఆల్రెడీ 1,00,000, 2,00,000, 3,40,000 ఆ పైన కూడా ఫండ్ వచ్చింది. చాలా సంతోషం, ఎందుకంటే కూడు లేని వారికి ఇల్లు అనేది బాగా ముఖ్యం. ఇంకా ముందు కూడా భూమి లేని నిరుపేదలకు ఇచ్చే కార్యక్రమం, ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఉంది. రోలబాల్ ప్రాజెక్టు తప్పకుండా అవుతుంది. ఎందుకంటే చాలా జటిలమైన సమస్య. మా పాత్రికేయ మిత్రులకు చాలా సార్లు చెప్పిన, ప్రతి వాళ్ళు వచ్చి ఫోటోలు దిగుతుర్రు కానీ ఇది అనుకున్నట్టు లేదు అని. ఎందుకంటే నేను ఎవరు విమర్శించదలుచుకోలేదు. మా వంతు ప్రయత్నం పూర్తి చేస్తున్నా 100% అవుతుంది, కానీ కొద్దిగా టైం పడుతుంది. అంటే ప్రతి రంగంలో దృష్టి పెడుతున్నాం నా శక్తులంతా. కానీ ఏది కానీ ప్రభుత్వం అంటే మా తహసీల్దార్ గారు, ఎంపీఓ గారు, మీ ఆర్ఐలు, మీ గ్రామ కార్యదర్శులు, జీపీఓలు, డిపోలు కాబట్టి కొన్ని చిన్న సర్టిఫికేట్స్ అవన్నీ ఉంటాయి. దయచేసి తప్పకుండా మా దగ్గర నుంచి ఫోన్ రాకుండా చూసుకుంటూ ఇన్విటేషన్లు కానీ అవన్నీ కూడా న్యాయబద్ధంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకోవడానికి వచ్చిన మా సోదరి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.